హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలోకి ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని. ఈరోజు మన వీడియో ఏంటిదంటే, మన భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ నియోజకవర్గాలు పెంపు ఉండబోతుందా అని కేంద్ర ప్రభుత్వము సంకేతాలు వివరించడం జరిగింది. దానిలో భాగంగా 50% ఇప్పుడున్న స్థానాల కంటే 50% స్థానాలు పెరగబోతున్నాయి. అంటే ఇప్పుడు 545 ఉంది కదా, దాదాపుగా 850+ ఎంపీ సీట్స్ అనేవి పెరగడం జరుగుతుంది. ప్రతి స్టేట్లో ఉన్న పార్లమెంటరీ స్థానాలు 50% ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మన దానిలో ఉన్న 17 లోకసభలకు గాను ఇప్పుడు ఏకంగా 26 లోకసభ స్థానాలుగా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని స్టేట్లు లోకసభ స్థానాలు 50%గా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా 50% పెరగడం జరుగుతుంది. అంటే మన దాంట్లో ఇప్పుడు 119 అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ 50% అంటే 178 అసెంబ్లీ సీట్స్ అనేవి పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్, అంటే 33% రిజర్వేషన్ ఉమెన్గా పోటీ చేయొచ్చు. అంటే ఇప్పుడు మరి మన తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి కదా, దానిలో 33% అంటే మ్యాక్సిమం 59 to 60 సీట్స్ అనేది పెరగడం జరుగుతుంది. దీనిలో కూడా మళ్ళీ ఎస్సీ ఎస్టీ స్థానాలు కూడా పెరగబోతున్నాయి. అంటే దీనికి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉమెన్ రిజర్వేషన్స్ అనేవి పెరగబోతున్నాయి. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, మన సెన్సెస్ అంటే ఇప్పుడు మేలో మనకి 2027 సెన్సెస్ ఉంది కదా, సెన్సెస్ అయిపోయాక ఇదనేది నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతున్నాయి. మన తెలంగాణలో మేబీ ఏ డిస్టిక్ నియోజకవర్గాలు కాబోతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో 2-3 జిల్లాలో కలిసి ఒక నియోజకవర్గం ఉంది కదా, అట్లా కాకుండా ప్రతి డిస్టిక్లో మొత్తం నియోజకవర్గం ఉండాలని ప్లాన్ చేయబోతున్నారు. దీని పరంగా ప్రజాప్రతినిధులు పెరగడం జరుగుతుంది. దీనికి ఉమెన్ రిజర్వేషన్గా ప్రకారం గత 2 సంవత్సరాల కిందటనే చట్టంగా నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్. అందుకే మన భారతదేశంలో ఇప్పుడు అన్ని స్థానాలు